గుంటూరు నగర ప్రజలందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంక్రాంతిలో ప్రతి ఒక్కళ్ళు కూడా సుదూర ప్రాంతాల నుంచి వారి వారి గ్రామాలకి వచ్చి బంధువులతో, కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారితో, ఆ ప్రాంత వాసులతో కూడా చాలా సంతోషంగా గడిపేటువంటి ప్రధానమైన పండగ ఈ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా సాంప్రదాయ పద్ధతిలో అన్ని కార్యక్రమాలు చేస్తూ జరుపుకునేటువంటి ప్రధానమైనటువంటి పండగ ఈ సంక్రాంతి. కాబట్టి మీరందరూ కూడా కుటుంబ సభ్యులందరితో కూడా ఈ పండగ జరుపుకోవాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, మరి అదేవిధంగా మా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఈ యొక్క సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని చాలా గొప్పగా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ 3 రోజుల పాటు ఏదైతే సాంప్రదాయ పద్ధతిలో, సాంప్రదాయ థీరీలు ఏదైతే జరుగుతాయో ఆ సాంప్రదాయాలకి తగ్గట్టుగా మరి అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాలని మా కార్పొరేషన్ ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తూ ఉన్నాం. మరి దీనికి గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పేసి కూడా మేము మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎప్పుడూ వారి వారి కార్యకలాపాల్లో బిజీగా ఉంటూ ఉన్నటువంటి అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలకి రావటం వల్ల, ఇలాంటి పండగలు మనం చేసుకోవడం వల్ల ఈ బిజీ లైఫ్లో నుంచి కొంత వెసులుబాటు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు కుటుంబ సభ్యులందరితో కూడా గడిపేటువంటి సమయం వల్ల చాలా మంచి వాతావరణం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, మరొక్కసారి గుంటూరు నగర ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్తే. గుంటూరు నగర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్క సంక్రాంతి అని అంటేనే 3 రోజుల పండగ. ప్రతి ఒక్కళ్ళు కూడా భోగి, కనుమ, మరి అలాగే సంక్రాంతి ఈ 3 రోజులు కూడా అంగరంగ వైభవంగా ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్కళ్ళు జరుపుకుంటూనే ఉంటారు. ప్రతి ఇంట్లో కూడా సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు, అలాగే కొత్త పంట వచ్చినందుకు రైతులు కూడా చాలా చక్కగా సెలబ్రేట్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి జరగాలని, మంచి చేకూరాలని, మరి మా తెలుగు వాళ్ళకి మొదటి పండగగా మరి సంక్రాంతి వస్తుంది. ఈరోజు మీరు చూసుకుంటే ప్రతి ఇంట్లో కూడా మంచి జరగాలని కోరుకుంటూ, వన్స్ అగైన్ గుంటూరు నగర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వాదాలు రానున్న రోజులు ఈ సంక్షేమ పథకాలు ఇంకా కొనసాగాలన్నా, ఇలాంటి సంతోషమైన పండగలే కాదు, సంతోషమైన వాతావరణం ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరి తీసుకున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.